నేడు ఢిల్లీకి వైఎస్ షర్మిల వెళ్లబోతున్నారు. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీని విలీనం చేయనున్నారు షర్మిల. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు దాదాపు 40 మంది నేతలు షర్మిలతో పాటు. నేడు ఢిల్లీకి వైఎస్ షర్మిల వెళ్లబోతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వైఎస్ షర్మిలకు ఆహ్వానం లభించింది. అదే కాంగ్రెస్ అధిష్టానం నుంచి. ఈ నేపథ్యంలో ఆమె పలువురు పార్టీ నేతలు అలాగే ప్రజలు అనిల్ కుమార్ తో కలిసి ఢిల్లీ రాబోతున్నారు ఈరోజు. మరి ఈరోజు సాయంత్రం ఆమె విజయవాడ వెళ్ళి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన కొడుకు మ్యారేజ్ కి సంబంధించిన ఇన్విటేషన్ ఇచ్చి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వస్తారు. మరి ఢిల్లీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలుస్తారు. కలిసిన తర్వాత పార్టీలో ఎలాంటి బాధ్యతలు స్వీకరించాలి, ఏ రకంగా వ్యవహరించాలి అనే అంశంపై చర్చించిన తర్వాత ఆమె మీడియాకి ఆమె మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. మరి ఈ నేపథ్యంలో షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జాయిన్ అవడం, మరి అక్కడ పార్టీని పునరుత్తేజం కలిగించడం కోసం అవసరమైనటువంటి అన్ని రకాల దిశాలను నిర్దేశించి కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పంపబోతుంది. మరి దీనికి సంబంధించి షర్మిలకు కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. మరి షర్మిల కూడా తనకు రాజ్యసభ సీటు, అలాగే విజయమ్మ కూడా కడప లోక్సభ ఎంపీగా పోటీ చేయడం, ఇలాంటి అంశాలను కూడా ఆమె తమ డిమాండ్స్ లో పెట్టారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరితో పెట్టుకోవాలన్నా కూడా తన అభిప్రాయం కూడా తీసుకోవాలని, దానికి గౌరవం ఇవ్వాలని కూడా షర్మిల తన డిమాండ్స్ లో పెట్టినట్టు సమాచారం అవుతుంది. మరి ఈ డిమాండ్స్ అన్నింటినీ కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిన తర్వాత షర్మిల ఢిల్లీకి పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాజకీయ ఢిల్లీకి చేస్తున్న అవకాశం కనిపిస్తుంది. అయితే రామకృష్ణ, ఏపీ రాజకీయాల్లో కీలక పదవి ఇస్తున్నట్టు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఏ పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది? ఆమెను పీసీసీ చీఫ్ చేసే అవకాశం అయితే, చీఫ్ గా చేసే అవకాశం అయితే ఉంది. అలాగే లేదా స్టార్ క్యాంపెయినర్ గా ఆమె అటు తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్ లో ఉపయోగించుకోవడానికి కూడా అవకాశం ఉంది. అయితే రామకృష్ణ, కాంగ్రెస్ లో ఏపీలో ఆవిడికి మంచి స్థానం ఇస్తే వైఎస్ జగన్ మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా రాబోయే ఎలక్షన్స్ లో? అయితే ఒకవేళ కానీ షర్మిలకు కానీ పీసీసీ చీఫ్ ఇస్తే మాత్రం కంపల్సరీగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే అనౌన్స్ చేసేసారు, తాను షర్మిలతో కలిసి ముందుకు వెళ్తాను అని చెప్పి. అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు, దాదాపు 15-20 ఎమ్మెల్యేలు షర్మిలతో వస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా షర్మిలతో పాటు ఉండి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి కంటెక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ తరహా షర్మిల రాకతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టోటల్ గా అక్కడ ముఖ చిత్రమే మారిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటిదాకా కూడా మూడో స్థాయిలో ఉన్న ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక ముందు ఎలా వెళ్ళబోతుంది, ఎలా చేయబోతుంది, మరి ఏ పార్టీ పూర్తి ఇవ్వబోతుంది, ఏ పార్టీ పూర్తిని చీల్చబోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా వేచి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.